కాబట్టి ఈ పెళ్లి చూపుల నాటకంలో పెళ్లి చూపులు అంటే మీకు అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెళ్లి కొడుకు ఉండాలి, ఒక పెళ్లి కూతురు ఉండాలి. కాబట్టి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు. ఇద్దరు లేడీస్, ముగ్గురు, ఒక అత్తగారు, ఒక పెళ్లి కూతురు తల్లి, అది ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్యారెక్టర్ ఉంటారు. ఇక నేనెందుకు నమోజులు అంటానంటే కొంచెం ఏదో తెలుస్తుంది నేనేంటి అనేది. కాబట్టి మా డైరెక్టర్ గారికి ఒకసారి దండం పెట్టుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. పెళ్లి చూపులు డ్రామా రచన, దర్శకత్వం, మ్యూజిక్, సెట్టింగ్స్ ఆల్ బిఎస్ఎన్ మూర్తి. మేమందరం వచ్చి ప్రేక్షకులను ఒకసారి గట్టి చెప్పండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు, గట్టి చెప్పవచ్చు. ఇది ఫస్ట్ డ్రామా ఈ సీజన్ లో బిఎస్ఎన్ మూర్తి గారి. ఇంకో డ్రామా కూడా 2-3 రోజుల్లో వస్తుంది. దానికి చాలా కసరత్తు చేయాలి. కాబట్టి దానికి దీన్ని కూడా కసరత్తు చేశాం, పొద్దు నుంచి తోపేశాం బాబు ఆర్టిస్టుని. కాబట్టి వాళ్ళు ఇంకా ఏదైనా కూడా మేము ఎంత తిన్నామో అంత కట్టేస్తామని చెప్పేసి డిసైడ్ చేశారు. కాబట్టి ఈరోజు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆర్టిస్ట్ ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఒక గట్టిగా ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ. షాల్ వి స్టార్ట్? గురుగారు థ్యాంక్ యూ. పెళ్లి చూపులు నాటకం మీ ముందు వస్తుంది. అయ్యో బాబాయ్ బాగా చెప్పిస్తురా, డైలాగ్ ఓకేనా? చెప్పండి. నేనండి తారానగర్ సీరియల్ మాట్లాడుతున్నాను. ఓకే. అదే ఇప్పుడు మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నాము. ఈ రోజు మీకు పార్టీ ఉందా లేదా? ఈ రోజు నో వే అండి, ఐఎమ్ టూ బిజీ యు నో. నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉందండి ఈ రోజు. ఐఎమ్ ప్లానింగ్ టు మీట్ అవర్ మేయర్, అవర్ if possible I'm planning to meet our PM also. ఇది అంత కాదండి, ఇప్పుడు మేము రమ్మంటారా వద్దంటారా? కాదండి, moreover my husband is also out of country you know, so it's not possible I think. ఈయన కూడా లేదులేండి, ఈయన కూడా అవుట్ ఆఫ్ కంట్రీనే. అయితే పిల్లలు చూసుకోవాలి కదా, వద్దామని అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? ఓకే, నీవే పెళ్లి కూడా ఇంపార్టెంట్ కదా, నా అమ్మాయి కదా. ఓకే రండి. ఓకేనండి. ఎంత టైం పడుతుందండి? ఒక హాఫ్ అన్ అవర్ వస్తామండి. హాఫ్ అన్ అవర్ టూ లేట్ అండి, ఒక 15 minutes లోపు రావాలి మీరు. సరేనండి. ఇప్పుడు మీ ల్యాండ్ మార్క్ చెప్పండి ఒకసారి. ల్యాండ్ మార్క్ అండ్ మీకు ల్యాండ్ మార్క్ తయారు తెలుసా? ఓకే. అది దిగేసి ఒక పక్కన ఒక సీక్యూరిటీ తర్వాత ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. సరే. ఓకే, అది లోపల వచ్చి జ్యోతి ఒక మాట అంతే. ఓకే సరేలేండి. అయితే అబ్బో ఎంత బిల్డప్. ఏం చేయాలి ఇప్పుడు? నా దగ్గర టైం లేదు. గణేష్ గణేష్ ఇప్పుడు మన సీత ఉంది కదా, సీతకి చూడడానికి ఈరోజు కొంచెం మంది వస్తున్నారు. అది అది అంత పెద్ద విషయం కాదు. ఏంటంటే మన చిల్లకి ఇవ్వాలి. ఆగు ఆగు ఆగు, అంటే బిల్డప్ ఇవ్వాలి. బిల్డప్ అంటే పెద్ద బిల్డప్ ఇవ్వాలి. అందరూ షాక్ అయిపోవాలి. మన అయ్యగారి సూట్ ఉంది కదా, ఆ సూట్ వేసుకొని నేను ఇట్లా నిలబడతా. వాళ్ళు రాగానే చూడు 10 మనిషి కూడా సూట్ వేసుకున్నారు అనుకుంటారమ్మా. నువ్వు అయ్యేగా సూటు చంపేస్తా. ఏం చేయాలి? అయ్యో నా దగ్గర టైం లేదే, నాకు ఒక ఐడియా. అయ్యో
బిల్డప్ ఇవ్వాలి కదా. ఒక పని చేద్దాం. నేను ఏ చెప్తే ఒక 3 ఆప్షన్స్ అడగాలి. అది గుర్తుపెట్టుకో. తెలుసు కదా ఆప్షన్స్ అంటే ఏంటి? అది అది ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీ అంటే టీ తీసుకురా అంటే చెప్పాలి, అడగాలి. ఏమడగాలి? అస్సాం నుంచి తెచ్చిన టీయా, డార్జిలింగ్ నుంచి తెచ్చిన టీయా, లేకపోతే మూనార్ నుంచి వచ్చిన టీయా అట్లా అడగాలి. ఓకే, గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. బిల్డప్ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. తల్లి చూపులు కాదు ఇంపార్టెంట్. ఓకే 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 ఓకే. టైం లేదు, 1/2 అవర్ లోపల అందరూ వచ్చేస్తారు. తొందరగా మొత్తం క్లీన్ చేసుకో, నేను మా అమ్మాయికి రెడీ చేసుకొని. ఓకే ఇదే పని పొద్దున్న లేస్తే ఎవరో వచ్చారు పోయితారు. అవునండి, రండి నీళ్ళ తాగుతారమ్మా? అమ్మా జ్యోతి గారు, అమ్మగారు వచ్చేసారు. చాలా బిజినెస్ ఉన్నాయండి. ఒకటే చాలా బిజినెస్ ఉన్నాయి. ఐఎమ్ టూ బిజీ యునో. జ్యోతి ల్యాబొరేటరీస్, జ్యోతి ఫైనాన్స్, జ్యోతి మోటార్, జ్యోతి బిల్డర్స్, జ్యోతి దిస్, జ్యోతి that. So many companies, you know. And I'm too busy. అవునండి, అమెరికా నుంచి తెచ్చాను. అది కూడా డైమండ్ అండి, ఒరిజినల్ డైమండ్, అమెరికన్ డైమండ్ కాదు. అవునండి, అది నా వారు తెచ్చారండి. చెప్పేది అది నాకు తెలియదండి, నేనేం అడిగాను అట్లా. ఓకే ఇంకేంటి? ఓకే ఓకే, నేను అమ్మాయి, మీరు కూర్చోండి, నేను అమ్మాయికి తీసుకోండి. ఈయన అమ్మాయి అండి, కీర్తన. పేరేంటి? జనం అంటే ఇష్టం. ఏ క్లాస్ చదువుతున్నావు? బెల్లం అంటే ఇష్టం. ఇంకా మీ వాడు ఏం చేస్తున్నారు? మీ బాబు బిజినెస్ అండి, బిజినెస్ చేస్తున్నాడు. ఓకే, అయితే గోవింద కంపెనీ ఉంది కదండి, బ్యాంకు, దాంట్లో వీడు. ఓకే 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 అండి. గణేష్, ఇప్పుడు వెళ్ళి టీ తీసుకురా అందరికి. అమ్మగారు ఏ చేయమంటారు? అస్సాం టీయా, డార్జిలింగ్ టీయా, మునార్ టీయా, ఏ టీ చెప్పండి అమ్మగారు. అది అదిలు బెస్ట్ డార్జిలింగ్ కదా, డార్జిలింగ్ తీసుకురా. అమ్మగారు ఈ ఏ